ఎవ్రీవన్, ఈ వీడియోలో ఈరోజు జరిగిన డిఏఓ ఎగ్జామ్ పేపర్ అనాలిసిస్ ఉంటుంది. సో మార్నింగ్ జిఎస్ పేపర్లో ఇంగ్లీష్ క్వశ్చన్స్ చాలా అడిగారు. ఇంగ్లీష్లో చాలా అంటే ఈజీ క్వశ్చన్స్ అడిగారు. క్వాలిటీ ఏం లేదు. లాస్ట్ పేపర్లో అట్లీస్ట్ కొంచెం క్వశ్చన్స్ అన్న క్వాలిటీ ఉంది. ఈ ఇప్పుడు పెట్టిన పేపర్లో ఇంగ్లీష్ చాలా ఈజీగా ఉంది. సో అండ్ రీజనింగ్లో ఒక క్వశ్చన్ చాలా మంచిగా అడిగారు. అది ఏంటంటే రేడియల్ గ్రాఫ్స్ నుంచి వచ్చిన క్వశ్చన్ రీజనింగ్లో చాలా మంచిగా అడిగారు. అంటే బేసిక్గా ఏమవుతుందంటే ర్యాడర్ ఉంటుంది. సో ఇట్లా గ్రాఫ్స్ ఉంటాయి అన్నమాట. అది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. ఆ క్వశ్చన్ మీకు కూడా మీ షిఫ్ట్లో కూడా రావచ్చు. సో ఒకసారి చూసుకోండి. అది మంచి క్వశ్చన్. సో దానికి టైం కూడా పడుతుంది. కాకపోతే మీరు ముందే ప్రిపేర్ అయితే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది నెక్స్ట్ షిఫ్ట్. నెక్స్ట్ ఇంకేం అడిగారంటే ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు బేసిక్గా అంటే రివర్స్ గురించి అడిగారు. మహానది, కావేరి, వాటి లెంత్స్ అంటే ఒక స్టేట్మెంట్ 1లో ఒక రివర్ లెంత్ ఇంత అని ఇచ్చి, స్టేట్మెంట్ 2లో ఇంకో రివర్ లెంత్ ఇచ్చి, ఈ రెండు స్టేట్మెంట్లో రెండు కరెక్టా ఒకటి కరెక్టా అలా ఆ క్వశ్చన్ ఒకటి వచ్చింది. నెక్స్ట్ ఇంకేమొచ్చిందంటే ఎంజైమ్స్ మీద. అంటే వాళ్ళు ఒకటే క్వశ్చన్లో 2-3 క్వశ్చన్స్ లాగా ఇచ్చారు. సో ఎంజైమ్స్ మీద వచ్చింది. నెక్స్ట్ ఇంగ్లీష్లో మనకి క్లాస్ టెస్ట్ వచ్చినాయి, పారాగ్రాఫ్స్ వచ్చినాయి. అట్లే డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ చాలానే అడిగారు. సో ఓకే. ఇంకా చిన్న అంటే చాలా సిల్లీ క్వశ్చన్స్ కూడా అడిగారు. గోల్కొండ ఎక్కడ ఉంటుంది ఏ సిటీలో, సో అలాంటి క్వశ్చన్స్ కూడా అడిగారు. నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ అయితే రిపీట్ అయ్యాయి. అంటే ఆప్షన్స్ వేరే కానీ సేమ్. మహాత్మా జ్యోతి ఈ స్కీమ్స్ ఉంటాయి కదా, ఏది ఫారెన్కి వెళ్ళి చదువుకుంటే అసిస్టెన్స్ ఉంటుంది కదా, ఆ స్కీమ్ మీద 2 క్వశ్చన్లు వచ్చినాయి. అంటే చాలా క్వశ్చన్స్ గెస్ చేయొచ్చు అనమాట. మీకు ఐడియా లేకపోయినా పేరుతోనే చేయవచ్చు. అలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి. పాలిటీ నుంచి మాత్రం పెద్ద మనకేం అడిగారు. పాలిటీ నుంచి అయితే అమెండ్మెంట్స్, కొన్ని ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ అడిగారు. 13th అమెండ్మెంట్ అంటే మీకు తెలిసి ఉండాలి. 13th, 18th, నెక్స్ట్ 38th ఆర్టికల్. ఇంకేం అడిగారు అంటే ఒక మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా ఇచ్చారు. అంటే ఒక 2-3 ఆర్టికల్స్ మీకు ఐడియా ఉంటే ఎలిమినేట్ చేసేయచ్చు, అంత కష్టం ఏం లేదు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏం అడిగారంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారనమాట పాలిటీలో. ఆ క్వశ్చన్ ఏంటంటే బేసిక్గా మనకి ఏ కంట్రీ నుంచి ఏది ఇన్స్పైర్ అయింది అంటే ఏది రాంగ్ అని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ నుంచి ఫండమెంటల్ రైట్స్ అట్లా ఆ క్వశ్చన్ అదొక మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకేం ఇచ్చారు అంతే. నెక్స్ట్ మ్యాథ్స్ వరకు వచ్చేసరికి మ్యాథ్స్ చాలా ఈజీగా ఉంది. బేసిక్ ఏంటంటే అన్నీ మనకి ప్యారలలోగ్రామ్స్ మీదనే చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. ప్యారలలోగ్రామ్స్, మీన్ మీడియన్ మోడ్ మీద ఒక మంచి క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ ఈజీ. క్యాలిక్యులేటివ్ అంటే అసలు ప్రాక్టీస్ లేని వాళ్ళకి కష్టం, కానీ సీజీఎల్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఈజీయే. నేనైతే 148 నాకు తెలిసి పెట్టిన క్వశ్చన్స్ 148. 2 క్వశ్చన్స్, ఒక క్వశ్చన్ ఏమో క్యాలిక్యులేటివ్గా ఉండే, అది మంచి క్వశ్చన్, అది రాలేదు నాకు. ఇంకో క్వశ్చను అది మిస్టేక్ చేశాను నేను. సో ఈ 2 క్వశ్చన్స్, ఈ 148లో కూడా ఏమైనా సిల్లీ మిస్టేక్స్ వెళ్తే వెళ్ళొచ్చు, కానీ 148 అయితే నాకు ఐడియా ఉన్నాయి పెట్టేశా. సో నాకు తెలిసి 145 అబోవ్ చేసేటోళ్ళు చాలామంది ఉంటారు. అండ్ మ్యాథ్స్లో ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు. కోఆర్డినేట్ జామెట్రీ నుంచి చాలా మంచి క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే సింపుల్ కాన్సెప్ట్సే, కానీ వాళ్ళు ఎట్లా అడిగారంటే బేసిక్గా ఒకటే అంటే మల్టిపుల్, ఇప్పుడు ప్రతి ఆప్షన్ ఒక స్టేట్మెంట్ లాగా 1 దీనికి మ్యాచ్ చేయండి, 2 ఇట్లా. సో మనకు లాస్ట్ పేపర్ అయింది కదా, సేమ్ అదే విధంగా అడిగారు. కాకపోతే ఈ టైంలో అడ్వాంటేజ్ ఏంటంటే బేసిక్గా మనకు బబ్లింగ్కి టైం పడట్లేదు. సో మనకు 15 minutes ఎక్కువ వచ్చినట్టే. లాస్ట్ టైం బబ్లింగ్లోనే 15-20 minutes వెళ్ళిపోతుంది.
సో లాస్ట్ టైం లాగానే సేమ్ పేపర్ లెంతీ అంటే లాస్ట్ టైం లాంటి లెంతీయే, కాకపోతే మనకి ఇప్పుడు 15 minutes అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకుంటుంది అంటే ఇది బబ్లింగ్ లేదు కాబట్టి. సో మ్యాథ్స్ పెద్ద గేమ్ లేదు, మీరు ప్రిపేర్ అయ్యి రావాల్సిన అవసరం లేదు. చాలా అంటే ఇప్పుడు మీరు ఈ ఎగ్జామ్ ముందర ఏమైనా ప్రిపేర్ అయితే ఏం అడ్వాంటేజ్ ఏమి ఉండదు. మీకు ఆల్రెడీ స్కిల్ ఉంటే, అంటే మీరు ఆల్రెడీ మ్యాథ్లో గుడ్ ఉంటే ఇప్పుడు ప్రిపేర్ అయితే మీకు అడిషనల్ ఏం రాదు. సో అంతే, ఈ రివ్యూ ఇదే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. థ్యాంక్ యూ.